ఆరాధన కొరకై దేవుడి వాక్యంలో నుండి ఒక చిన్న భాగాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుతున్నాడు. సహోదరు మీద వ్యాజ్యమాడుతున్నాడు. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపం. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? అన్యాయము సహించుట మేలు కదా. దానికంటే మీ శత్రువులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? ఎక్కడ చదివారు? నువ్వు ప్రతిదీ కన్ఫ్యూజ్గానే చదువుతున్నావు. రెఫరెన్స్ అసలు ఏది వినట్లేదు. ఈ మధ్య అన్ని రాంగే చదువుతున్నావు. 2 కొరింథీ 6:6 ఒకసారి బాగా వినడానికి ప్రయత్నం చేయి. ప్రతి మెసేజ్లో ఖచ్చితంగా 2 సార్లు చెప్తున్నాను. నువ్వు ఏదో చదువుతున్నావు, మళ్ళీ తర్వాత ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది. 2వ కొరింథీ 6వ అధ్యాయము 6వ వచనం. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకుడై ఉండి అన్ని స్థితులలో దేవుని పరిచారకుడై ఉండి. ప్రేమల తండ్రి, ఈ మాటలు ఆరాధన కొరకై మా హృదయంలో స్థిరపరిచి ఇట్లా ఆరాధించడంలో మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏంటంటే అది పరిచారకులు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన తనను ఏమని ప్రకటించుకున్నాడంటే, పరిచర్య చేయించుకునటానికి నేను రాలేదు, కానీ పరిచర్య చేయటం కొరకే నేను వచ్చి ఉన్నాను. ఆ పరిచర్య అనేది ఏ విధంగా ఒక వ్యక్తికి సేవ చేయటానికి, ఒక వ్యక్తిని ప్రభు వైపు తిప్పటానికి, ఒక దుర్మార్గుని సన్మార్గంలోకి నడిపించటానికి తను వాడిన విధానం, తను కలిగిన విధానం, వారి పట్ల ఏం కలిగి ఉన్నాడు, లోకమంతా భ్రష్టు పట్టిపోయినప్పుడు వారి పట్ల ఏమి కలిగి ఉన్నాడు, తను వాడిన ఆయుధం ఏంటి,
ఏ విధంగా వారిని తిరిగి సమకూర్చాలని అనుకున్నాడో అనే విషయాలను మనం ఈరోజు ఈ ఆరాధన వర్తమానంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు ఎఫెస్ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఆయన వాడిన ఆయుధం ఏంటి, ఆయన కలిగిన ప్రణాళిక ఏంటి, రెండు చూస్తాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా. ఇక్కడ పై మాటనేమో భౌతిక సంబంధమైనదిగా ఉంది. మీరు మీ భార్యలను ప్రేమించుడు అనేది అది ఆత్మ సంబంధమైన మాటగా ఒక భర్త ఒక భార్యని ఎలా ప్రేమించాలో చెప్పినట్టు. అయితే కిందికి వచ్చిన తర్వాత అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే మొట్టమొదటి ఏం చేశాడు, ఆయన ప్రేమించాడు. సంఘమును ప్రేమతోనూ అని చెప్పారు. 2 కొరింథీ పత్రికలో దేంతో చదివా, ప్రేమతోనూ అని చదివా. ఇక్కడ సంఘం నిమిత్తము అది కలంకమైనను ముడతైనను మరి ఏదైనను లేక ఏం చేయాలనుకుంటున్నాడు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల వ్యక్తిగా లేక సంఘముగా ఆయన తన ఎదుట నిన్ను నిలబెట్టుకోవడానికి వాక్యముతో ఉదక స్నానము పవిత్రపరచి పరిశుద్ధపరచుటకు అప్పగించుకున్నాడు. ఆయన ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. ఏమేం చేయడానికి, ఎవరెవరికి? 51వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ వచనం. ఎందుకు అప్పగించుకున్నాడో, ఏ విధంగా అప్పగించుకున్నాడో, తనను తాను ఎందుకు ఆ సంఘము నిర్దోషమైనదిగా కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేకుండా ఉండడానికి ఎందుకు అప్పగించుకున్నాడు? కొట్టువారికి నా వీపును అప్పగించి వెంట్రుకలకు పెరిగివేయు వానికి నా చెంపలను అప్పగించి ఉమ్ము వేయు వారికి అవమానపరచు వానికి నా ముఖమును అప్పగించుకుంటుని. చదవండి. ఉమ్మి వేయు వారికి అవమానపరచు వారికి అయిపోయింది కదా, నా ముఖము దాచుకొనలేదు. అప్పగించుకున్నాను. చదువు. దాచుకోవడం అన్నా అప్పగించుకోవడం అన్నా ఒకటే కదా, పర్యాయపదాలే కదా. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు. అంటే పరిశుద్ధమైనది గాను నిష్కలంకమైనది గాను నిర్దోషమైనదిగా నిలబెట్టడానికి తను ఏం చేసినట్ట, అప్పగించుకున్నాడు. ఏం అప్పగించుకున్నాడు అంటే అక్కడ లేదు, ఇక్కడ ఉంది. వరుసగా పోయంలాగానో కథలాగానో ఉండదు బైబిల్. సందర్భాలు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. అన్నీ మనం ఎతికి కూర్పు చేయాలి. అది సబ్జెక్ట్ అంటే. కాబట్టి ఏమేమి అప్పగించుకున్నాడో, దేని కొరకు అప్పగించుకున్నాడో, ఒకటి ప్రేమ. వీటన్నిటికీ కారణం ఏంటిది? ప్రేమ. అందువల్ల ఏం చెప్పాడంటే దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు, లోకము నిమిత్తము తన ప్రాణం పెట్టడానికి అంతగా ప్రేమ చూపాడు. ఏ సంబంధం లేని లోకం, అందరూ నరకానికి వెళ్ళవలసిన లోకం. బైబిల్ రాయబడింది 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అందరూ ఏకముగా అని రాయబడింది. అందరూ ఏకముగా పనికి మారిన వారు. ఎడవచ్చిన చూడండి. అందరూ ఏకముగా పనికి మారిన 5వ వచనమా, 5వ వచనం. 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 5
సగం యువతలో సగం అవతలు ఉంటుందయ్యా. ఆ చివరి వచ్చినవి ఏంటిది 53లో ఆ పేపర్లో అది. అతడు మరణమైనప్పుడు ఆ. భక్తులతో అతనికి సమాధి వేయబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నేనేం చెప్పాను? అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి అని ఉంటుంది, అది వాక్యం. కాబట్టి ఇలా పనికి మాలిన వారి కొరకు పరిశుద్ధుడైన ప్రభువు పరిచారకుడిగా రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎవరి కొరకు? పనికి మాలిన వారి కొరకు. పరిశుద్ధుడైనటువంటి ప్రభువుగా పిలువబడుతున్న ఆయన పరిచారకుడిగా, దీనుడిగా, దాసుడిగా, దస్యుడిగా, ఏ విలువ లేనటువంటి వాడుగా, నిష్ప్రయోజకుడైనటువంటి వాడుగా, అసమర్థుడిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా, ఎంతగా హింసిస్తున్నా, దూషిస్తున్నా, మాట కూడా ఒక కామన్ మ్యాన్లాగా ఆయన ఆ కఠోరమైనటువంటి తీర్పును, ఆ కఠోరమైనటువంటి శిక్షను, ఆ కఠోరమైనటువంటి అమలు చేయబడిన దానిని అంగీకరించాడు, అప్పగించుకున్నాడు. ఎంతగా అంటే శిలువ మరణం పొందినంతగా రిక్తులు చేసుకున్నాడు. ఎఫెసు పత్రిక 2:7 ఆకారంలో ఎలా ఉన్నాడంట? 6-7 చదవండి. ఎఫెసు పత్రిక 2:6 ఫిలిప్పీ పత్రిక 2:6-7 ఫిలిప్పీ పత్రిక. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టప్పుడు భాగ్యమును ఎంచుకోవలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. ఎట్లా పుట్టాడంట? మనుషుల పోలిక, దాసుడిగా, దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరి నిమిత్తమంట? పరిశుద్ధుడైన ఆయన, ప్రభువైన ఆయన పరిచారకుడుగా వచ్చాడు. అలా వస్తే తప్ప ఆయన తనను తాను సంఘము కొరకు, ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, నిర్దోషిగా చేయటానికి, నిష్కల్మషంగా చేయటానికి వీలవలేదు. అంతగా దీనుడవుతూ వచ్చాడు, అంతగా తగ్గించుకున్నవాడిగా ఉన్నాడు. రెండవది, ఆ మాట అర్థం అవట్లేదు కదా, అన్నిటికీ దయ అంట. కీర్తన మాట చాలా అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు బర్త్డే సందర్భంలో చెప్పాను, ఏమాత్రము శరీరం సపోర్ట్ చేయదు. ఒక వ్యక్తికి పరిచర్య కానీ, సేవ కానీ ఎలా ఇచ్చాడు కూడా రాయబడింది ద్వితీయోపదేశకాండంలో. ఆ మాటలు ఈరోజంతా రెఫరెన్స్ లైన్ని మన మైండ్లో లేనివే దేవుడికి ప్రేరేపిస్తుంది. అర్థం కదా, పదాలు మాత్రమే మైండ్లో ఉన్నాయి, రెఫరెన్స్ అంతా మైండ్లో. 17 అధ్యాయం చూడండి.
యాజకత్వపు సేవ అంటారు. ఏమంటారు? విద్యోపదేశమైన సంఖ్యకాలం యాజకత్వపు సేవ దయతోడని నేను మీకు ఇచ్చింది. అంటే ఏది ఇచ్చినా మనకు మన స్థాయి దేని వలన? దయ వలన. ఆయన దయ వలన దయచేసినాడో ఏదో ఉంటుంది. దయతోడనే నేను మీకు ఇచ్చాను నా యాజకత్వ సేవ. అంటే ప్రతిదీ చదువు 18 అధ్యాయం సంఖ్యాకాండ 18 అధ్యాయం 7వ వచనం. ఆయన పరిచారకుడు అయ్యాడు, ప్రభువు పరిశుద్ధుడు మరియు ప్రభువు పరిచారకుడుగా మారాడు, ఒక మనిషిగా మారాడు. ఇప్పుడు చదవండి. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపల దాని విషయంలోను యాజకత్వపు జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే ఈ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడిగా సేవ చేశాడు. భూమి మీద ఏం చేశాడు? మన ప్రధాన యాజకుడు, భౌతిక సంబంధమైన ప్రధాన యాజకుడు అహరోను అయితే, క్రొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు మనకేమయ్యాడు? ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆయన కూడా యాజకుడిగా సేవ చేస్తూ వచ్చాడు. అంటే మనము అర్హులము కాదని అర్థం. ఇక్కడ ఆయన దగ్గరికి రావటానికి కానీ, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, ఆయన సేవ చేయటానికి కానీ, ఆయన ఆరాధించడానికి కానీ, ఆయన శరీరంలో పాల్పొప్పులు పొందటానికి కానీ మనం ఏమాత్రం అర్హులం కాదు. ఇప్పుడు అవన్నీ ఎలా ఇచ్చాడని చెప్తున్నాడు? నా దయ చేతనే నేను మీకు ఇచ్చాను. ఇది నా దయ వలన మీకు కలిగింది. అంటే ఆయన వాడిన ఆయుధం ఏంటంటే, చూపిందేమో ప్రేమ, వాడిన ఆయుధం ఏంటి? దయ. దేని వలన? ఇంత ఘోరమైన పాపల మీద మన పట్ల ఆయన ఇంతగా తగ్గించుకొని దీనుడి వ్యక్తిని ఎందుకంటే ప్రేమ ఉంది మన మీద. రెండవది, మనకు ఆరాధించడానికైనా, ఆయనను బలలో పాల్పొంపులు పొందటానికైనా, ఆయన పరిచయం చేయడానికైనా దేనివల్ల ఇచ్చాడంటే మనకు దయచేతనే మనకు దయచేశాడు. అందుకనే న్యాయపత్ర గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. మీకా నా యుద్ధ నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చుదురని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుల యొద్ద నివసించుటకు సమ్మతించాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుకు ఒక ప్రశస్తమైన వస్త్రం. యేసుక్రీస్తు వెండి నాణ్యములకు కూడా ఏం చేయబడ్డాడు? అమ్మివేయబడ్డాడు. ఒప్పుకున్నాడు, ఒడంబడిక చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా వాళ్ళ దగ్గర, నేను ఆయన అప్పగిస్తే మీరు నాకు ఏమిస్తారు? ఆయన వస్త్రాన్ని కూడా చీట్లేసి పంచ
వేసుకున్నారు, ఒకే వస్త్రం. ఆయన వస్త్రహీనుడిగా మారారు. అగ్నిస్పర్శిగా, శిలువగా, బలిగా వేలాడదేవన్నారు. వెండి రూకలకి ఆయన అమ్మివేయబడుతూ వచ్చాడు. ఎంత సాధారణమైన వ్యక్తి అయ్యాడు చూడండి. ఒక వస్తువు నమ్మినట్టుగా యేసుప్రభుడు ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? అమ్ముకున్నాడు. కనీసం నోరు మాట్లాడడం, బదులు చెప్పడం కూడా, ఏంట్రా నేను మనిషిని, నేను దేవుడిని, నన్ను నమ్ముతావు ఏంట్రా నువ్వు అన్నాడా? అందుకు అప్పుడు కూడా అప్పగించుకున్నాడు. అప్పుడు కూడా ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. ఇవన్నీ కూడా మనకు ఆయన దయాదాక్షిణ్యాలము. అసలు భూమి మీద మనిషి పుట్టడానికి, మనం పుట్టడానికి కూడా ఏ అర్హత లేదు మనకి. చూడండి, ఆదాము అవ్వలు అవిధేయులైపోయి, కష్టపడి తోట నుండి ఎట్టివేయబడి దేవునికి దూరస్తులైపోయినప్పుడు జరిగిన ఒక అద్భుతం. అది కూడా ఎలా జరిగిందో చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. అక్కడ కూడా ఏం వాడాడు ఆయుధం చూడండి. హేబెలు కూడా తన మందలో, అదేంటి 3వ వచనం చదువు, మొదటి వచనం చదువు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వలన ఏమని చెప్పింది? యెహోవా దయ వలన. అంటే ఏం పోగొట్టుకున్నారు? అన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు అంటే యెహోవా దయ వలన నేను ఒక మనుషుల్ని అంటే మేమే చావవలసిన వారా? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంగా, ఎప్పుడైతే మీరు ఆ పండు తింటారో నిశ్చయంగా మీరు చస్తారన్నారు. కానీ వీళ్ళు చావకుండా మరొక కుమారుని పొందింది. అప్పుడు చెప్తుంది, యెహోవా దయ చూపడం వల్ల ఇదిగో నేను ఒక 12 బిడ్డకు జన్మనిచ్చాను. వీడు పుట్టాడంటే ఇది మా దయ కాదు కానీ, మా యోగ్యత కాదు, మా అర్హత కాదు కానీ, ఆయన దయ వలన నేను ఒక క్రొత్త మనసుని సంపాదించుకోగలిగాను. యేసుక్రీస్తు ఒక్కొక్క వ్యక్తిని సంపాదించుకోవడానికి ఏమయ్యాడో తెలుసా? నిందలు, అవమానాలు, కెరింతలు, అల్లరులు, సిలువ, మేకులు కొట్టబడడం, ఇవన్నీ పొందాల్సి వచ్చింది. ఒక్క మనిషిని అవి ఎట్లా సంపాదించింది? దయ వలన. మరి మనం ఎలా వచ్చాం? లోకంలో, పాపంలో, మరణకు అగ్నిగుండానికి పాత్రులమైన మనం యేసుక్రీస్తు కలవరి యాగం ద్వారా మనం ఒక్కొక్కరం ఒక్కొక్క కాలంలో ఏమవుతూ ఆయన మనల్ని కొన్నాడు, సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. అందుకే ఇక్కడ ఉంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని. అందుకనే 6వ అధ్యాయం 19-20 వచనం. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి క్రయము చెల్లించాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఇప్పుడు మనం ఏం చేయాలా? దయతోడనే మనకి ఇవన్నీ చేశాడంట. పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా, కపటం లేని వారుగా, నిర్దోషులుగా ఉండేదాని కొరకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. దయ వలన ఇవన్నీ మరలా మనకి ఎలా ఇచ్చాడు? దయ చొప్పున ఇచ్చాడు. కాబట్టి ప్రభు యొక్క గొప్పతనము మనం అర్థం చేసుకుంటే, నా కొరకు నా కొరక నా బంధువులు, నా స్నేహితులు, నా అన్నదమ్ములు, రక్త సంబంధులు, నా తల్లి తండ్రి ఎవరు చేయని త్యాగం
ప్రభువా, నేను భ్రష్టపోయిపోవడం మీకు ఇష్టం లేదు, పాడైపోవడం మీకు ఇష్టం లేదు, నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. నేను తిరిగి తిరిగి పరిశుద్ధపరచబడడానికి, నిర్దోషి అవడానికి, కలంకం లేని వాడిగా చేయబడ్డానికి, కలంకం లేని దానిగా ఉండటానికి నా కొరకే హక్కల వెసులులో మోయలేని పరువు మూసి శివరణం చెంది చివరి రక్తపడ్డ దారపోషం నా కొరకు నువ్వు అప్పగించుకున్నావు, తగ్గించుకున్నావు. దీనుడిగా, వ్యక్తుడిగా, దాసుడిగా కూడా వచ్చావు. ఈ రోజుకి యేసుకు దాసుడు, యేసు దేవుడి కుమారుడు కాదని వాళ్ళు ఇంతగా తగ్గించుకున్నది. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను విలువ పెట్టి ఆయన పూజించేవారిగా, ఆయన ఆరాధించేవారిగా మనం చేసుకోవాలి. అది దేవుని ప్రణాళిక, అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే మనల్ని కొన్నాడంట, అందుకే మనల్ని విమోచించుకున్నాడు. ఏం చేయాలని? ఆయన్ని మనం స్తుతించి ఆరాధించాలి. చూడండి, ఇంకో మాట చెప్పాడు. మరొక మాట చూస్తే, ఇంకో మాట చూస్తే, ఇంకో మాట ఏం చెప్పాడు చూడండి. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు చూడండి. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంట? మనం చదివాం కదా, 2 కొరింథీ 6 చదివాం కదా. ఒకసారి చూడండి ఏం చదివాము. అక్కడ దయ అనే పదం ఉంటుంది చూడండి. 2 కొరింథీ పత్రిక 6 పవిత్రతతోను, 1 పవిత్రత, 2 జ్ఞానముతో, 3 దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. ఇప్పుడు కీర్తన 5:12 చదవండి. కీర్తన 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. అంటే ఏ కీడు, నష్టము, ప్రమాదము రాకుండా ప్రొటెక్షన్ ఏం చేశాడంట? దయ ద్వారా కప్పినందువలన 2025లో మనం మరణించలేదు. ఎన్నో ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్నో వచ్చాయి. అవన్నీ మనకు తగలకుండా ఏం చెప్పాడంట? దయ అనే ఒక ఆయుధాన్ని కవచకుండలాగా దేవుడు మన మీద కప్పితే, బుల్లెట్ ప్రూఫ్ లాగా, దానివల్ల మనం ఏమయ్యాం? 2025లో మరణించకుండా 2026లో కూడా మనం ప్రవేశించే గొప్ప ఘనత ఏర్పడుతుంది. ఇక మన అవసరాలు, అక్కరలు ఏవైనా తీర్చుకోవాలంటే దానికి కూడా దయని ఆయుధాన్ని వాడాడు. చూడండి అదేమని వాడాడు. మన అవసరాలు, అక్కరలు తీర్చుకోవాలంటే కూడా అదే వాడాడు. ఏమని వాడాడు చూడండి. రాజుల 1 గ్రంథం 8:29. రాజుల 1 గ్రంథం 8:29. ఏం వాడాడు అక్కడ కూడా? నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉంటున్నది. కాబట్టి దేనివల్ల అంగీకరించబడుతుందంట? దయతో. మన ప్రార్థన అయినా మనమైనా అంగీకరించబడడానికి కూడా వాస్తవికంగా ఏ మంచితనం లేదు మనం అంగీకరించబడడానికి. తృణీకరించబడమే మన జీవితాలు. అంటే దాని ఏమంటారు? రిజెక్ట్కి ఆపోజిట్ ఏంటి?
రిజెక్ట్ అంటే ఏంటిది? తొలగించడం. మరి అంగీకరించడం అంటే చేర్చుకోవడం అంటే దానికి ఆపోజిటే కదా రిజెక్ట్కి. ఉపేక్షించలేదు అంటారు తెలుగులో. నన్ను ఉపేక్షించలేదు కానీ అపేక్షించాడు. మరి రిజెక్ట్ని ఏముండదు? రిజెక్ట్కి ఆపోజిట్ ఏంటి? యాక్సెప్ట్ చేయడమా? రిజెక్ట్ చేయబడలేదు మనం. మరి యాక్సెప్ట్ చేయబడడానికి అర్హత ఏమైనా ఉందా మనకి? దానికి కూడా దేవుడు దయచేతనే ఏంటంటే దయచేతనే ఆయన మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. దయ వలన ఇవన్నీ మనకు ఆయన దయలో నుండి మనం పొందగలుగుతున్నాం. దయాదాక్షిణ్య మేల పొందుతున్నాం. ఏ అర్హత లేదు మనకి. ఆయన దయ వలన మనం పొందగలుగుతున్నాం, అనుభవిస్తున్నాం, చెల్లిస్తున్నాం, జీవిస్తున్నాం, పని చేసుకోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం. అంటే ఇవన్నీ కూడా ఆయన దయాదాక్షిణ్య పొందగానే మనకు పొందుతూ ఉంటాం. కాబట్టి మనం చేసే మనం ఆరాధన కూడా ఆయన దయ వల్ల, మనం పొందే బల్ల ఆయన దయ వల్ల, మనం చేసే ప్రార్థనలు ఆయన దయ వల్ల, మన పరిచర్య ఆయన దయ వల్ల, అన్నీ ఆయన దయలో నుండి తీసుకొచ్చుకున్నాయి. మనం అధికారపూర్వకంగా మనకు అర్హత ఏమాత్రం లేదు. అందువల్ల ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కనుక మనం ఆయన్ని దేహంతో స్తుతించి ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభు ఇవన్నీ కూడా నీ దయ. మనం భోజనం చేస్తున్నామంటే కూడా అదే. చూడండి 104వ కీర్తన 106వ కీర్తనలో ఉంటుంది. ఒకవేళ మనం భోజనం చేస్తున్నామంటే కూడా, మనం పొందగలుగుతున్నామంటే కూడా ఏంటంటే అవి పక్షుల ద్వారా మనకు నేర్పుతున్నాం. సో 106వ కీర్తన 27 కానీ 104, 27 కానీ చూడండి. 27 కన్ఫర్మ్, కానీ 104, 106 అనేది మనం చూడాలి. నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నావు. కాబట్టి మనం భుజించే ఆహారం కూడా దేని వల్ల వస్తుందంట? దేవుని దయ. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఆ జీవరాశులన్నీ నీ కొరకు కనిపెడుతున్నాయి. అంటే మనం భుజించే ఆహారం కూడా దేవుని దయ లేకుండా మనం భుజించలేము. ఎంతోమంది నోట్లో అన్నం ముందు పెట్టుకొని చనిపోయిన వాళ్ళు. కాబట్టి అది దయ చొప్పున మనము తినగలుగుతున్నాం, దయ చొప్పున మనం చెల్లించగలుగుతున్నాం. మన గొప్పతనం అంటే ఏమీ లేదు. ఈ రోజుకి మనం బ్రతికామంటే ఆయన దయ, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఇవన్నీ పర్యాయ పదాలు. దయ అంటే ఆంగ్లంలో ఏమంటారు? మెర్సీ. దయ అంటే తెలుగు పదానికి ఆంగ్లం ఏంటి? మెర్సీ. ఆయన దయ చొప్పున ఇవన్నీ జరుగుతుంది. ప్రభా నీ దయ లేకపోతే నేను 2026కి వచ్చేవాడిని కాదు. కాబట్టి ఇదంతా నీ దయ. నన్ను వెలబెట్టి కొన్నావు, పరిశుద్ధంగా, నిర్దోషిగా, నిష్కలంకంగా ఉన్నానని మీరు శిలువ మరణం చెందారు, త్యాగం చేశారు. దాసుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా శిక్షని నేను పొందవలసిన శిక్ష అనిపించి నాకు విమోచన విడుదలిచ్చావు. ఆ రక్తదాన పాపం కడిగి నన్ను పరిశుద్ధపరిచావు. నీ కుమారుడిగా స్వీకరించిన తండ్రి నీకు స్తోత్రం. నువ్వు చేసిన మేలు కొడుకండి నేను ఇవ్వలేను. నీ దయ చొప్పున ఈ నా స్థితి ఆరాధన ఈ స్నామం మీకు అర్పిస్తాను.